అందరికీ శుభములండి. అందరూ బాగున్నారా? దేవుడి కృప బట్టి నేను బాగానే ఉన్నానండి. ఆయన కృప మనందరినీ బ్రతికించింది, నడిపించింది, ఆదరించింది, ప్రతి పరిస్థితి నుండి మనల్ని బలపరిచింది. అందుకే ఆయన కృపను ప్రతిరోజు ఉదయాన్నే వేడుకోవాలి. సాతాను చాలా గలిబిలి చేస్తున్న దినాలు ఇవి, భయంకరమైన దినాలు, బెంకములాడే దినాలు, పరిశుద్ధతను కోల్పోయే దినాలు, పాపం ఎక్కువైపోయే దినాలు, స్థితిగతులను మార్పు చెందే దినాలు. కాబట్టి ఈ సమయంలో మనుషులందరూ కోరుకోవాల్సింది దేవుడి కృప. ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు కాబట్టి. ఆయనకు మార్పు లేదు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. మార్పు లేని దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడికి మార్పు ఉండదు. దేవుడికి సంవత్సరాలు ఉండవు. దేవుడు ఇన్ని సంవత్సరాలు ఉంటాడని లేదు. అన్ని కాలాల్లో ఉన్నవాడైన, అన్ని పరిస్థితుల్లో ఉన్నవాడైన. బైబిల్ చెప్తూ ఉంది, మలాకీ గ్రంథము అద్భుతమైన మాట, 3వ అధ్యాయం 6వ మాట ఇలా మాట్లాడుతుంది. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక అంటూ యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు అంటాడైనా. అంటే ఒక సమాజానికి ఆయన మాట ఇచ్చాడు, అది జరుగుతుంది. కారణం ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మారడు. మనుషులు మారిపోతారు, మనుషుల ప్రవర్తన మారిపోతుంది, మనుషుల మాట మారిపోతుంది, మనుషుల పద్ధతులు మారిపోతాయి. మనుషులు ఏం చేస్తారో వారికి తెలియదు. ఈరోజు ఉన్న మాట రేపు ఉండదు. కానీ దేవుడైతే అలా కాదు. దేవుడు మార్పు లేనివాడు. ఆయన ఏదైతే ఆదిలో ఉన్నాడో అంతం వరకు అలాగే ఉంటాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ఇలా ఉన్నది. యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి మాట చెప్పబడుతోంది. ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండెను. యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆదిలో ఎలా ఉన్నాడో అంతంలో కూడా అలాగే ఉంటాడు. అందుకే ఆ మార్పు లేని దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆ మార్పు లేని దేవుణ్ణి మనం స్తుతిస్తూ, ఆయన ఇచ్చే గొప్ప మాటలను వింటూ, ఆ మాట ప్రకారంగా బ్రతుకుతూ ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అలాంటి జీవితాన్ని మనం ఎన్నుకోవాలి. ఆయన యుగయుగములకు ఆయనే దేవుడు. ఆయన సమస్తాన్ని నడిపిస్తున్నవాడు, సమస్తాన్ని ఆదించేవాడు. కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 102వ కీర్తన 27, 28 వచనాల్లో ఈ మాదిరిగా ఉన్నది. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏకరీతిగా నుండివాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడును అని రాయబడిన ఒక అద్భుతమైన మాట. ఇక్కడ దావీదనే భక్తుడు అంటూ ఉన్న మాట. నీవు ఏకరీతిగా ఉండువాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆయనకి ఇన్ని సంవత్సరాలు లేదు. దేవుడికి ఇన్ని యుగాలని లేదు. దేవుడికి దేవుడు అనంతుడు, అంతము లేనివాడు, స్వయంభవుడైన, సర్వాధికారము కలిగిన వాడైన, సమస్తాన్ని నడిపించేవాడైన, ఆయన సమస్తాన్ని కలిగించిన వాడైన, సమస్తాన్ని సృష్టించిన వాడైన. ఆయనకు మార్పు ఉండదు. అందుకే ఇక్కడ నీ సంవత్సరములకు అంతము లేదు అని రాసింది. దేవుడికి ఇన్ని సంవత్సరాలను లేదు, మనుషులకు ఉన్నది. 60-70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 అయినను ఆయాసము దుఃఖము అని రాస్తుంది. మనుషుల సంవత్సరాలు 80 దాటితే ఇంకా ఆయాసము దుఃఖమే. ఇప్పుడైతే చిన్నపిల్లలకి ఆ సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. వారు తీసుకునే ఆహార నియమాలు బాగులేకపోవటం, వారు తీసుకునే పరిస్థితులు బాగులేకపోవటం. దేవుడికి ఇన్ని సంవత్సరాలను లేదు. ఆయన శక్తివంతుడు.
ఆయన అనంతుడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము ఆయన దృష్టిలో పడాలి, ఆయనకు అనుకూలముగా జీవించాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధుడైన నమ్మాలి. మార్పు లేని దేవుడు ఈయనొక్కడే అని మనం నమ్మాలి. ఆయనకి మనం సరెండర్ అయిపోవాలి, ఆయనకి మనం లొంగిపోవాలి. నిన్నటి దినాన్ని కూడా చెప్పాను ఒక వాక్యం. ఆయనతో అసలు మనం దేవుడి కంటే మన బలవంతులం కాదు కదా. మన మాటలు ఏదో కోటలు దాటిపోవచ్చే కానీ ఆయనతో పెట్టుకోవడం మంచిది కాదు. ఆయనతో పెట్టుకున్నాడు బాగుపడడు అని నిన్నటి దినాన్ని వాక్యం చెప్పుకున్నాం. సాతానుగాడికి మండిపోయింది ఆ మాట చెప్తే. సాతానుగాడు వాడు పన్నాగం వాడు పన్నుతూ ఉన్నాడు. కానీ నువ్వు దేవుడి దృష్టిలో ఉంటే వాడు ఏమి చేయలేడు. వాడి వల్ల కాదు. వాడు ఎందలో దూరినా ఎవరిలో దూరినా వారు ఎవరు ఏమి చేయలేరు. నువ్వు దేవుడు వాడివైతే, నువ్వు దేవుడు మనిషివైతే, నీకు ఆయన ఎలాగైతే మార్పు లేనివాడో నీ విశ్వాసంలో కూడా మార్పు లేకుండా ఉండాలి, నీ నమ్మకంలో కూడా మార్పు లేకుండా ఉండాలి, నీ ప్రార్థనలో కూడా మార్పు లేకుండా ఉండాలి, నీ దైవ భక్తిలో కూడా మార్పు లేకుండా ఉండాలి, నీవు మందిరానికి వచ్చే విషయంలో కూడా మార్పు లేకుండా ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మార్పు లేనివాడు కాబట్టి. బైబిల్ అంటూ ఉంది 90వ కీర్తన 2వ మాట, 90వ కీర్తన 2వ మాట ఇలా మాట్లాడుతుంది. పర్వతముల పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టెంపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. ఈ పర్వతాలు లేనప్పుడు, ఈ భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, నీళ్ళు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు దేవుడున్నాడు. ఆ దేవుడు ఇప్పుడు ఆ దేవుడే, మార్పు లేదు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టెంపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. అవును, ఆయనే దేవుడు, ఆయనే మార్పు లేనివాడు, ఆయన యుగ యుగములకు దేవుడు. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఎవడు దీనిని ఆలోచిస్తాడు? అలాగ ఆలోచిస్తే నీకు సృష్టికర్త దొరుకుతాడు. మార్పు లేని దేవుడి గురించి నీవు ఆలోచిస్తే నీకు సృష్టికర్త దొరుకుతాడు. లేకపోతే అమాయకంగా నేను ముందుకు సాగిపోయి ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేను మొదటి వాడును, కడవరి వారితోనూ ఉండువాడును అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 4వ వచనం. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైన యెహోవానగు నేను మొదటి వాడును, కడవరి వారితోనూ ఉన్నవాడును అంటూ ఉన్నాడు. గమనించండి, ఈ వాక్యాలన్నీ కూడా మీకేమర్థమవుతుంది? మార్పు లేనివాడు, ప్రపంచాన్ని శాసిస్తున్నవాడు, లోకాన్ని నడిపిస్తున్నవాడు, ఆ ఆదిదేవుడైన ఆ సృష్టికర్త అయిన దేవుడితో మనం సహవాసం చేస్తే మనము నిత్యము ఆయన రాజ్యంలో ఉంటాం. భూమి మీద ఆయనకు అనుకూలంగా బ్రతికితే మనశ్శాంతి బ్రతుకుతాం. దేవుడు నమ్మండి, ఆయన ఆరాధించండి, మార్పు లేని దేవుణ్ణి ఆరాధించండి. నేను ఆ గొప్ప శక్తిని పొందుకుంటాం, గొప్ప ఆనందాన్ని పొందుకుంటాం. ఏమండి, చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉన్నది. ఇజ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును, కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు అని యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో దివ్య గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన, వేద గ్రంథమైన బైబిల్లో చెప్పబడింది. నేనే మొదటి వాడును, కడపటి వాడును, నేను తప్ప మరి ఏ దేవుడు లేడని దేవుడు చెప్పిన మాట విందాం, ఆయన శక్తిని పొందుకుందాం. ఆయన బలమైన హస్తం మనకు తోడుగా వచ్చునుగాక, ఆయన సమాధానము శాంతి మనకు తోడుగా వచ్చునుగాక, ఆయన నీడలో మనం ముందుకు సాగిపోదుం గాక. ఆమేన్.